ముస్లిం ఎవరైతారో మనోభావాలు దెబ్బతీయకుండా ఒకళ్ళకొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటా అన్ని కులాలను కలుపుకోబడి ఆడు ముస్లిం, నిజమైన ముస్లిం. కులం మతం కాదు ఇక్కడ. కానీ అక్కడ అంతమంది చనిపోవడం, పోయి మీరు హిందూ అని కొట్టడం అది అస్సలు కరెక్ట్ కాదు. ఇవాళ ప్రతి ఒక్క మస్జిద్ లో దువా జరిగింది. ఏది ముస్లిం కొరకు దువా కాదు, హిందూ కొరకు. మన భారతదేశం ఇది దేశం. ఇక్కడ అందరు టెంపుల్ వీక్ వెళ్తారు కావచ్చు, మేము జుమ్మా కానీ ఫ్రైడే ఎవ్రీడే ప్రతి 5 సంవత్సరాలు ఈ భూమికి నేలకు మాథా టెక్తాం. అంటే అర్థమైందా మీకు? నమాజ్ చేసేది మేము ఇక్కడ, మొక్కేది ఈ భూమి పైన. ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే చేస్తాం. భారతీయులకు హిందువులకు ఏమైతే మేము రెడీ ఉన్నాం, మాకేమన్నా అయితే మా హిందువులు రెడీ ఉన్నారు. ఈ ఐక్యతను దెబ్బతీయడానికి కొంత మీడియా కూడా దీన్ని చాలా వైరల్ చేస్తుంది. ఒక చూడండి, ఒక కొత్త జంట కాశ్మీర్కి వెళ్ళింది, జంట ఒకటి వైరల్ అవుతున్న జంట ఒకటి. చూడండి మీరు సోషల్ మీడియాలో ఇవాళ యూత్ చాలా వేకప్ అయిపోయింది. ఎడ్యుకేటెడ్ ఎనీ పీపుల్ తో ఓపెన్ ద ఇన్స్టా, వాట్సాప్, ఎఫ్బి. వై? బికాస్ నిజమైన న్యూస్ చూపించడం లేదు కాబట్టి ఇవాళ జరిగింది చాలా ఘోరం. వాస్తవాన్ని చూసుకున్నట్లయితే టెర్రరిస్టులకి అసలు కులం ఉండదు, మతం ఉండదు. మరి నీది ఆ కులమా కాదా అని చెప్పేసి ఇవి మంత్రాలు చదివిపించి మరి చెక్ చేసి మరి చంపడం అసలు ఎట్లా? అది ముస్లిమ్స్ కాబట్టి ఇంకెవరు అన్నట్లు కూడా కొన్ని ప్రశ్నలు అయితే తిరుగుతా ఉన్నాయి. వాడు ముస్లిమే కాదు, ఫస్ట్ ఆ టెర్రరిస్ట్ వాడిని చంపి పడదేం కాలే. అందరం కలిసిపోదాం. మేము ముస్లిం ఫస్ట్ ఉంటాం, హిందువులు మా అనుకుంటారు. ఎద్దటికంటే ఆ రకంగా చూసినప్పుడు మనం ఎవరు ఆ మీద ప్రేమ చూపించలేదు. అది ఏంది? పాకిస్తానీ ముస్లిం, ఐ మీన్ ఇండియన్, ప్రౌడ్ బి ఐఎమ్ ఇండియన్ ముస్లిం, ప్రౌడ్ బి ఐఎమ్ ఇండియన్ ముస్లిం. కులం మతం కాదు ఇక్కడ. ఒక గార్డెన్ లాంటిది. ఒక గార్డెన్ లో ఒక కలర్ పువ్వు ఉంటే అందంగా ఉంటుంది నీకు. ఇక్కడ హిందూ, ముస్లిం, సిక్ और సాయి. ఎగ్జాంపుల్ ఇస్ మై తిరంగా, ये शान तिरंगा है, मेरा जान तिरंगा है. ఇది ఒక సందేశం ఇస్తున్నా నేను. కాబట్టి ఎంతమంది అయితే చనిపోయారు ఇవాళ ప్రతి దాంట్లో మా దగ్గర వర్డ్స్ ఉంటాయి చెప్పడానికి. ప్రతి చనిపోయిన వ్యక్తుల కొరకు ఇవాళ దువా జరిగింది మస్జిద్లలో. అది మేము సోషల్ మీడియాలో కానీ ఆ వీడియోలోస్ కానీ బయట పెట్టాం. ఎందుకంటే మస్జిద్ ఏదున్నా బయటకు రాదు. కానీ వాళ్ళు ముక్తకంతా అందరూ ఒక ఏడ్చుకుంటూ దువా చేసినాం. ఎందుకంటే ఎవరైనా ప్రాణమే కదా. నా తల్లి 9 నెలలు మోసింది, ఒక హిందూ తల్లి కూడా 9 నెలలు మోసింది. కాబట్టి ఫస్ట్ అవర్ ఇండియన్. అది ఇప్పుడు మీరు అన్నట్లు ఇప్పుడు మన భారతదేశ ముస్లిమ్స్ కొంతమంది, అంటే అందరం చెప్తలేను, కొంతమంది పాకిస్తాన్ ముస్లిమ్స్ కి కాంటాక్ట్ లో ఉంటారు. వాళ్ళకి అంటే దేశ ద్రోహులుగా కొంతమంది ఉన్నారు ముస్లిమ్స్ అని చెప్పి అంటే ఒప్పుకుంటూ. అలాంటి వ్యక్తులు ఉంటే చీడ పురుగులు తీసి చంపిపడదేం కాదు. ఓపెన్ చెప్తున్నా, ఎవడైనా కానీ అన్నా హిందువులలో మంచి వాళ్ళు ఉన్నారు, హిందువులో చెడ్డ వాళ్ళు ఉన్నారు, ముస్లింలో మంచి వాళ్ళు చెడ్డ. ఆ చీడ పురుగును తీయడమే మన బాధ్యత, మీ బాధ్యత. ఒకటన్నా మన చేతి ఉంది, అన్ని వేళ్ళు చక్కగా ఉన్నాయా? ఒకటి దీంట్లో చిన్నగా ఉంది, ఒకటి పెద్దగా ఉంది. అంటే నాకున్న కామన్ సెన్స్ మీకుండదు, మీకున్న కామన్ సెన్స్ నాకుండదు. కాబట్టి అదే మనకు ఈ పొల్యూషన్ చేస్తున్నాం. కాబట్టి మేము ఎడ్యుకేటెడ్ వచ్చే యువత మొత్తం మేల్కోవాలి. ఎందుకంటే హిందూ ముస్లిం కాదు, హిందూ ముస్లిం మంచి చెడు కడితే వేరోడు నా చుట్టం వచ్చేసా గంట పడుతుంది. నా పక్కకున్నాడు హిందూ వస్తాడు, ముస్లిం నేనుగా పోతాను. కాబట్టి హ్యుమానిటీ ఆలోచించాలి. ఇంట్లోనే నీ కులం, బయటకు వస్తే హ్యుమానిటీ, మానవత్వంగా మనం బతకాలి. కాబట్టి వచ్చే జనరేషన్ ఏది ఉన్నా కానీ యువత కూడా చూడాలి సోషల్ మీడియా ఏం జరుగుతుంది. కులం మతం కాదు. నా రక్తం నీ రక్తం ఒకటే. కానీ పాకిస్తాన్ వాళ్ళను ఇవాళ జెండాలు కాలడం జరిగింది. వాళ్ళని బాంబటాక్ ఏమన్నా చేస్తే ఏ వారు చేసినా కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక్కడ హైదరాబాద్ ముస్లిమ్స్ అంతా కూడా హైదరాబాద్ జిల్లాని రెండో పాకిస్తాన్ గా మార్చబోతారు అని చెప్పేసి కూడా కొన్ని కామెంట్లు అయితే వస్తున్నాయి. దానికి ఏం చెప్తారు? అలాంటి దానికి మనం కామెంట్ చేయడం కాదు. దూరపు కొండలు చాలా నొలుపుకుంటాయి, దగ్గర పోయి దాకా తెలియదు. నేనేమంటున్నా, అలాంటి ఏ వ్యక్తి ఉన్నా మన ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, మన పోలీస్ ఆఫీసర్ ఎంత ఉంది, వాళ్ళ పని అది. ఎవరైనా అలాంటి పాకిస్తాన్ ఎవరు సపోర్ట్ చేసినామని శిక్షించాలి 100%. హిందూగా కొందరు హిందువులు ముస్లిం వేషధారణ వేసుకొని కూడా కొంచెం గొడవలు చేయడం అలాంటివి చేస్తారు. అటువంటి సోషల్ మీడియాలో మనం అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ రోజు అసిదుద్దీన్ ఓవైసీ మరి మీ బాస్ కదా, ఆయన మొత్తం కూడా అందరికి ఇట్లా బ్లాక్ కలర్ రిబ్బన్ కట్టుకో. ఒకటి నేను చెప్తాను. నేను ఒక కాంగ్రెస్ వాదిని, అతను ఎంఐఎం పార్టీ, అతను ముస్లిం, నేను ముస్లిం. కానీ అది ఎంఐఎం, నాది కాంగ్రెస్. ఐఎమ్ బై బర్త్ కాంగ్రెస్. నేను పుట్టడమే కాంగ్రెస్ జెండా పెట్టుకొని పుట్టిన. అర్థం చేసుకో. అంటే నా ఓటు వచ్చినప్పటి నుంచి నేను కాంగ్రెస్ వాదిని. ఈ రోజు బ్లాక్ కలర్ రిబ్బన్ కట్టుకున్నావా అన్నా? నేను ఏమంటున్నాను, నేను నమాజ్ తోటి వచ్చిన, నమాజ్ లో నేను కుర్తా వేసుకున్నా. ఈ ప్రోగ్రామ్ ఉందని మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చిన. నా దగ్గర ఇగో దీనికంటే పెద్దది ఏం లేదన్న జెండా. కానీ ఇవాళ నేను ముక్త గంతతో ఎంతమంది ఫ్యామిలీ చనిపోయిన వాళ్ళకు మనస్ఫూర్తిగా ఇవాళ దువా చేసి వచ్చినాం. ప్రతి ఒక్క ముస్లిం ఇన్ మస్జిద్ లో. ఈ రోజు ఈ అటాక్ సందర్భంలో మరి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో అది సరైన నిర్ణయం అనుకుంటున్నారా? అంటే పాకిస్తాన్ ఇండియా వారు కూడా మొదలవుతుంది. అలా వారు చేయనన్నా, చేస్తే మేము బాగా సంతోషిస్తాం. ఎందుకంటే చాలా మంది వాళ్ళ వెయిట్ చేసిండ్రు. ఏమని
ముస్లిం ఎవరికి సపోర్ట్ చేస్తుండని లేదు. మేము ముస్లిం, మాది ఇండియా, మేము బతికడానికి రాలేదు. నేను బతుకుతా ఇక్కడ, సస్తా ఇక్కడ. హిందూ ముస్లిం భాయ్ భాయ్, సిక్ ఈస్ వతన్ కే సిక్ और సాయి భాయ్ భాయ్ ఈస్ ద మెసేజ్. ఈ అటాక్ గల కారణాలలో 2 కారణాలు అంటే ఒక్కో చౌరం చట్టం ఒకటి, ఆర్టికల్ 370 ఒకటి కూడా ఉందని చెప్పి అంటున్నారు. ఎంతవరకు వాస్తవం మరి ఈ 2 కారణాలు కూడా ఉన్నాయి? అది నేను ఏమంటున్నా అంటే, నేను అంత పెద్ద మాట చెప్పేవాడిని కాదు. కాబట్టి వచ్చే యువత ఒక మేల్కొని ఒక మంచి మెసేజ్ను ఫాలోఅప్ చేయండి, చెడు మెసేజ్ ఉంటే దాన్ని బ్యాక్ చేయండి. ఎందుకంటే చిచ్చు పెట్టడం ఒక మెసేజ్లో, నేను ఒక గ్రూప్లో ఉన్నాను, నాకు ఎన్నో మెసేజ్లు ఉన్నాయి. నేను సోషల్ వర్కర్ను, 34 అవార్డు తీసుకున్నాను. నేను కింటల్ గణపతి లడ్డు ఇత అయ్యప్పలకు హనుమాన్ జయంతి వాటేజ్ కరోనాలో 48 డెడ్ బాడీ 12 మంది మా ముస్లిం. నాది జగిత్యాల జిల్లా, రైకల్ నా ప్రాపర్. అక్కడ నుంచి సోషల్ వర్క్, కులం మతం లేదు మా దగ్గర, అందరం కలిసి ఉంటాం. అర్థమైందా? 24 సార్లు బ్లడ్ ఇచ్చిన, నేను 4 సార్లు ప్లేట్లెట్స్ ఇచ్చిన. ఎక్కడుంది? ఇప్పుడు నీ స్టైల్లో పాకిస్తాన్కి ఆ ఉగ్రవాదులకి ఆ వార్నింగ్ ఇవ్వాలంటే మీ స్టైల్లో అట్లీస్ట్ బరాబర్ ఖీర్ మాంగో తో జాన్ దేంగే, అగర్ కశ్మీర్ మాంగే తో చీర్ దేంగే అని లాస్ట్ నినాదం వచ్చింది. అవునా? పాకిస్తాన్ పర్సన్ కనబడితే చంపేయాలని మస్జిద్లలో ఇవాళ ప్రతి ఒక్క ముట్టకంతతో దువా చేస్తే చెప్తున్నా అదే కదా. కాబట్టి ఆ ముస్లిం చేయబట్టి అక్కడ పాకిస్తాన్ ముస్లిం చేయబట్టి ఇక్కడ ప్రతి ముస్లింకు హిందూ ప్రతి ఒక్కడు అరే ఇడు ముస్లిం అలాంటివి అవుతుంది. ప్లీజ్ మై ఫ్రెండ్స్, ఇండియన్ ముస్లిం వేరు, పాకిస్తాన్ ముస్లిం వేరు. అలాంటి ఏ వారు వచ్చినా కానీ హమ్ సబ్ తయార్ హై హిందుస్థాన్ కే లియే.